వెల్కమ్ బ్యాక్. ఏపీలో మరోసారి జగన్ సర్కార్ రాబోతుందంటున్నారు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. విపక్షాలు ఎన్ని కూటములుగా ఏర్పడినా జగన్ హవాలో అందరూ కొట్టుకుపోతారని చెబుతున్నారు. ఫ్యాన్ పార్టీ హై స్పీడ్తో ఏపీ అంతటా విజయ ఢంకా మోగిస్తుందని ధీమాగా చెబుతున్నారు. మొదటి నుంచి అధినేత అడుగు జాడులో నడుస్తున్న తనకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందంటున్న విజయానందరెడ్డితో మా ప్రతినిధి సంజన ఫేస్ టు ఫేస్. విజయానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభోత్సవం నుంచి జగన్ వెంటే ఆయన ఉన్నారు. సో స్టిల్ కూడా జగన్ వెంటే నడుస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా ఎలా ఉన్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సామాన్య కార్యకర్తగా నుంచి ప్రారంభించాను. ఆయన ఎంపీగా ఉండేటప్పటి నుంచి కూడా ఆయన వెంటే నడిచాను. పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి రోజే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద మీటింగ్, స్టేట్లో ఎవరు పెట్టినంత పెద్ద మీటింగ్ మరుసటి రోజే పెట్టాము. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లాలో ఎంటర్ అయ్యి తిరుపతిలో వస్తే మేమందరూ పోయి సీఎం హోదాలో అతను వస్తే అతని కారుకు అడ్డం పడి ఆ రోజు ధర్నాలు కూడా చేశాము. దాని తర్వాత తను పార్టీ పెట్టిన తర్వాత అనేక ప్రోగ్రాములు చేశారు. మొట్టమొదట చిత్తూరుకి రైతు దీక్ష అనే ఒక ప్రోగ్రాం మీద చిత్తూరుకు వస్తే భారీ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసాము. దాని తర్వాత ఢిల్లీలో జలదీక్ష, ఇట్లా రకరకాల దీక్షలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం నిర్వహించినా అది మా సొంత కార్యక్రమం అనే విధంగా భావించే మేము ఈ రోజుటి వరకు కూడా చేస్తున్నాము. అదేవిధంగా దాని తర్వాత ఓదార్పు యాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా చాలా స్పెషల్ గా చేశారు. జగన్ గారు వస్తున్నారని చెప్పేసి మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి జగన్ గారు మీటింగ్ కూడా వచ్చారు. కాంస్య విగ్రహం ఓపెన్ చేసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం ఓపెన్ చేసాం. అదే రోజు 6 వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేసాం. ఎందుకంటే మాకు 2 days పట్టింది అనమాట. మొదటి రోజు ప్రోగ్రాం పూర్తి అయ్యేటప్పటికి ఏమైందంటే అక్కినే నాగేశ్వరరావు గారు మరణించారు. తను మరణించడంతో మధ్యలో పూర్తి కాకుండానే వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు నుంచి ప్రారంభమైంది. కాబట్టి 2 days ప్రోగ్రాం ఉండింది అనమాట. చాలా పెద్ద ఎత్తుననే మేము చేసాము. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. 2014లో ఎలక్షన్స్ వస్తే 2014 ఎలక్షన్స్లో కూడా మా శక్తి మేర మేము ఏం చేయాలో పార్టీకి కష్టపడ్డాం, చేసాం. ఆ రోజు కూడా నేను జనరల్ ఏజెంట్ని. 2014లో కొన్ని తప్పుడు వాగ్దానాలు చేయలేక మా పార్టీ ఓటమి చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాల్లో భాగంగా నా మీద విపరీతమైన కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో కేసులు పెట్టారు. కేసులు పెట్టి జైలుకు పంపించారు. జైల్లో నుంచి బయట వస్తే మళ్ళీ సిబిసిఐడి కేసులు పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి సిబిసిఐడి హ్యాండ్ ఓవర్ చేసుకునేసి కడప జిల్లా మొత్తం కేసులు పెట్టి మళ్ళీ కడప జైల్లో పెట్టారు. మనం చూసుకున్నట్టయితే చాలా ఎలిగేషన్స్ చేశారు, చాలా క్లారిఫికేషన్స్ మీరు ఇచ్చారు, బట్ స్టబాన్గా నిలబడ్డారు. సో ఎలా నిలదొక్కున్నారు అసలు? అంటే మీకు ఆ రోజు నా మీద పెట్టిన కేసులు ఈ రాష్ట్రంలో ఎవరి మీద పెట్టలే. అటెంప్ట్ మర్డర్ 11 కేసులు, ఇంకా 379 అనే అదని, ఇక మామూలు ఎన్ని రకాల సెక్షన్లు ఉంటే ఇంక అన్నీ పెట్టేశారు. టోటల్ 28 కేసులు పెట్టారు. 28 కేసులు పెట్టి నన్ను భయభ్రాంతులు గురి చేసి ఎన్నో హింసించి రకరకాలుగా చేశారు. నాకు ఒకటే ధ్యేయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడడమే నా జీవితంలో ఒక కోరిక. దాని తర్వాత 2019లో తను సీఎంగా మేము చూసాం. ఆడికి మా జీవితం ధన్యమైపోయింది అనే విధంగా మేము భావించుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ప్రచారంలో కూడా చాలా వినూత్నంగా చేస్తున్నారు. తమిళియన్స్తో తమిళ్లో మాట్లాడి, ఉర్దూతో ఉర్దూ మాట్లాడి. సో ఎందుకని అట్లా? అంటే ప్రజలకి ఇంకా దగ్గర అవ్వడానికి. అంటే అంతే కదా మేడం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇన్నోసెంట్స్ ఉంటారు. వాళ్ళు కొంతవరకు పల్లెటూరులో ఇక్కడ వచ్చి తమిళనాడు బార్డర్ ఏరియా ఇది. ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా తమిళం మాట్లాడతారు. తమిళ్ మాట్లాడే వాళ్ళతో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళతో తమిళ్లో మాట్లాడితేనే వాళ్ళు కొంచెం ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ అన్నప్పుడు ముస్లిమ్స్కి కూడా నేను ఇప్పుడు 3వ సంవత్సరం, ఇప్పటికీ 3వ సంవత్సరం నేను ఇప్పుడు రంజాన్ తోఫా ఇవ్వబోతున్నాను. మళ్ళీ కూడా ముస్లిమ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఉర్దూ మాట్లాడినప్పుడే కొంచెం అఫెక్షనల్గా ఫీల్ అవుతారు. కాబట్టి ముస్లిమ్స్తో మాట్లాడేటప్పుడు ఉర్దూలోనే మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి వర్యులు కూడా ముస్లిమ్స్తో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఉర్దూలోనే మాట్లాడతారు. అది మామూలుగా ఇంకా తెలుగులో మాట్లాడే వాళ్ళ దగ్గర తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే మాకు బార్డర్ ఏరియా కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, ఉర్దూ ఇవన్నీ కూడా మామూలుగా లాంగ్వేజెస్లో ఫ్రీగా వస్తాయి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండింది? ఇప్పుడు ఆల్రెడీ సిద్ధం గట్టి యుద్ధం ఇస్తామంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అసలు? ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అసలు ఎలక్షన్స్? మేము ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం మేడం. మాకేం ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మీరు చిత్తూరులో చూసినప్పుడైతే 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, మా పార్టీలో
అంతకుముందు 3 సార్లు ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిక్షం పెడితే గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇక్కడ పంది కుక్కలాగా తిని పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు పార్టీ మోసం చేసిందని ఇంకో పార్టీలో చేరిన వ్యక్తి, గతంలో 2 సార్లు ఇంకా 2 ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 4 మాజీ ఎమ్మెల్యేలు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ మేయర్, ఇంతమంది మొత్తం పెత్తందారుల పక్కన ఉన్నారు. నా పేదోడి పక్కన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు అన్నట్టు ఆ పర్సన్ బలిజ వర్గానికి చెందిన ఆ పర్సన్ వెళ్ళిపోయారు. ఆ ఓట్లు మీ మీద ఎఫెక్ట్ పడతాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బలిజ వర్గానికి కాదని వ్యక్తికి కాకుండా రెడ్డి వర్గానికి ఇచ్చారు, సో అదేం ఎఫెక్ట్ పడుతుంది మీరు అనుకుంటున్నారు? ఆ వ్యక్తి పోయాడు కాబట్టే 80% కాపులు బలిజ వర్గం మొత్తం మా పక్కకు వచ్చింది ఈరోజు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఎమ్మెల్యేగా చేసి ఇంత మోసంగా ఎమ్మెల్యే పదవికి వన్నె తెచ్చిన ఆ ఎమ్మెల్యే పదవి అంటే అసహించుకునే విధంగా చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని చూసి వాళ్ళ కాపు సంఘం కాదు కదా, ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా పేరు చెబితే అసహించుకునే పరిస్థితి. ఆ వ్యక్తి పోవడమే మాకు పెద్ద అడ్వాంటేజ్. అంతేనా? అవును. సో మీరు ఇంత గట్ ఫీలింగ్ తో చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం చూసుకున్నైతే టీడీపీ జనసేన అలయన్స్ ఉంది, మరోవైపు బీజేపీ వస్తుందో లేదో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మీరు అనుకుంటున్నారు? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇప్పుడు మా నాయకుడు సింగిల్ అజెండా, జెండాలు కాదు, జెండాలు అటుపక్క ఉన్నాయి. జనసేన, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, ఇంకేదన్నా ఉంటుంది జై భీము, ఇట్లా ఇవన్నీ పార్టీలు ఒకటే సైడ్ ఉంది. మాకు ఒకటే అజెండా ప్రజలు అంతే. మాకు చిత్తూరు అయినా కూడా అంతే, అందరూ పెద్ద నాయకులు అందరూ అన్ని జెండాలు కలిసి ఒక జెండా కింద పోయింది. నేను పేదోడిని బక్కోడిని, మా అజెండా మా నాయకుడు. సో అంటే మీకు అగైనెస్ట్ ఎవరు లేరు, మీకు కాంపిటీషన్ లేదని మీరు అంటున్నారా? ఇప్పుడు నాకు అగైనెస్ట్ అంత పెత్తందారులు, నాకు ఉండేది అభిమానంగా ఉండేది పేదవాళ్లకు పెత్తందారులకు యుద్ధం ఇది అంతే. అంటే అభిమానం గెలుస్తుందా లేకపోతే ప్రజలకు మీరు చేసిన డెవలప్మెంట్ మిమ్మల్ని గెలిపిస్తుందంట? నేను ప్రజలకు డెవలప్మెంట్ చేశాను. మొదటి రోజు నుంచి, ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అనునిత్యం నేను ప్రజల్లో ఉన్నాను. ప్రజల మనిషిగా నన్ను గుర్తిస్తారు. ప్రజల కోసమే నేను ఏం సేవ చేయాలన్నా, పేద ప్రజల కోసం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా రంజాన్ తోఫాను కానీ, మార్కెట్లు ఫ్రీ చేయడంలో 4 సంవత్సరాల మార్కెట్లు 4,30,00,000 కట్టి ఫ్రీ చేశాను. సంవత్సరానికి 1,80,00,000 ఇట్లా 2024-25కు కూడా మార్కెట్ 1,06,00,000 రూపాయలకు ఫ్రీ చేశాను. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు. చాలా మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ కి దూరం అయిపోతారని చెప్పేసి కూడా ఇక్కడే మీరు కంపెనీస్, అవును, సెమీ కండక్టర్స్, స్మార్ట్ డివి అని సెమీ కండక్టర్స్, ఐపీ చిప్ డిజైనింగ్ 4,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. చిత్తూరు చరిత్రలో ఇంతవరకు పాలించిన నాయకులు 500 కాదు కదా, 50 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఏర్పాటు, వెసులుబాటు ఇంతవరకు చేయలేదు. ఓపెన్ డిబేట్ రమ్మని చెప్పండి నాతో కూడా. ఇంతవరకు మేము చేసాం. చిత్తూరు హిస్టరీ క్రియేట్ చేస్తారా, రిపీట్ చేస్తారా? చిత్తూరు హిస్టరీని, మా అజెండా ఏమంటే చిత్తూరు రూపురేఖలు మార్చల్లా, ఇక్కడ చదువుకున్న పిల్లాడికి ఉపాధి అవకాశాలు ఇక్కడే దొరకల్లా, చిత్తూరు అంటే మెట్రోపాలిటన్ సిటీకి ధీటుగా ఉండే విధంగా తయారు చేయడమే మా ప్రధాన అజెండా. ఓకే, మీ అధినాయకుడు చెప్తున్నారు అగైన్ మళ్ళీ మేమే వస్తాం 175 సీట్స్ అని చెప్పేసి. సో మీరు ఆయనంత గట్ ఫీలింగ్, ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా కూడా, వైసీపీ వాళ్ళని ఎవరిని టచ్ చేసినా అదే గట్ ఫీలింగ్తో చెప్తున్నారు. ఏ విధమైన కాన్ఫిడెన్స్ అసలు ఏమన్నా? ఎందుకంటే ప్రజల్లో మార్కెట్లోకి వెళ్ళాలి కదా, వై నాట్ 175 అనే నినాదం పోవాలి కాబట్టి దీంట్లోనే గుర్తుగా పెట్టుకున్న మార్కెట్లోకి వెళ్తారు. వై నాట్ 175 అంటే వాళ్ళకి బ్రెయిన్లో షాక్ అవ్వాలి, ఏమి 175 అంటే. మా నాయకుడు యొక్క నినాదం 175 అనే దానికి చిహ్నంగా దీన్ని పంపిస్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్తున్నారు, వారి మధ్య ఏమైనా అసంతృప్తులు మీరు గమనించారు? ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండడం సహజం. దాన్ని కూర్చొని సరిదిద్దుకునేసి, ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే మాకు ఉంటాయి, అవన్నీ మాట్లాడుకొని సరిదిద్దుకొని మేము ఫాలో అప్ అయి చేసుకెళ్ళిపోతున్నాం. మా వల్ల కాని పరిస్థితి ఉన్నప్పుడు జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జిల్లాకు పెద్ద మనిషి, పెద్ద నాయకులు, రాయలసీమ రీజనల్ కోఆర్డినేటరు, మా వల్ల కానప్పుడు అతని దృష్టికి తీసుకెళ్ళి అతను సమన్వయం చేసి ఫాలోఅప్ చేసి ఏం చేయాలో, ఏ విధంగా చేయాలని అదే విధంగా చేసుకొని వెళ్ళిపోతున్నాం. మీ కాన్స్టిట్యున్సీలో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఇవి కాకుండా? ఇప్పుడు 20 సంవత్సరాలుగా కట్టమంచి రోడ్లో వై జంక్షన్ అనేసి ఉంది. 20 సంవత్సరాలుగా ఒక బైక్ కూడా పోదు, అంత పెద్ద గోతులు ఉండదు. నేను
గత ఎమ్మెల్యే అతను దాన్ని మున్సిపాలిటీలో పెట్టి టెండర్ పెట్టి డబ్బులు దోచేయాలంటే దాన్ని అడ్డుకున్నాను. ఇది R&Bలోకి అలినేషన్ చేంజ్ చేసి శాశ్వత పరిష్కారం దీనికి తీసుకురావాలా. మున్సిపాలిటీ డబ్బులు దీంట్లో వెచ్చిస్తే ఇది ఫండ్స్ మున్సిపాలిటీలో వచ్చి శానిటేషన్ కానీ ఏమీ చేయని కాదు, ఇబ్బంది అవుతుందని అడ్డుకొని నా సొంత నిధులతో 20 సంవత్సరాలుగా వేయిన రోడ్డు నేను వేశాను. అదేవిధంగా సవటపల్లి మురకమ్మటి రోడ్లు, సంతపేట రోడ్డు, ఇవన్నీ కూడా గోతులు పడిపోతే వాటినన్నింటి కూడా తాత్కాలిక మరమ్మతులు ఏమైతే నేను చేయగలనో నా శక్తి మేర అవన్నీ కూడా చేశాను. గతంలో ఫ్లడ్స్ వచ్చి ఇప్పుడు మీరు వచ్చిన బ్రిడ్జ్ ఉంది, ఓవర్ బ్రిడ్జ్ అని, చాలా పెద్ద బ్రిడ్జ్, చాలా పెద్ద గోతులు పడిపోయింది. వర్షాల్లో నీళ్లు తెలియకుండా మహిళలందరూ బైకుల్లో చాలామంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి రకరకాల ఇబ్బందులు పడ్డారు. రాత్రి మొత్తం వెహికల్స్ అన్ని దింపి ఆ వాటర్నన్నీ లిఫ్ట్ చేసేసి ఆ రోడ్లన్నీ మరమ్మతులు. నేను చెప్పేది ఇది ఎలక్షన్స్ కోసం చేసింది కాదు, 2 years బ్యాకే చేసినాం. మీరు ఏది చేసినా కూడా ప్రతిదీ మీ ఓన్ మనీ దాంట్లో ఖర్చు పెట్టి చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు నేను ఎలిగేషన్స్? అసలు నేను చెప్తున్నాను, ఇప్పుడు యువకులు ఉన్నారు, ప్రతి పంచాయతీకి ఒక క్రికెట్ టీముని ప్రిపేర్ చేసాం. పంచాయతీ వైజ్ ప్రతి వార్డుకు 2 టీములు ప్రిపేర్ చేసాం. అట్ట 200 టీములు ప్రిపేర్ చేసాం. ప్రిపేర్ చేసి వాళ్ళకు యూనిఫామ్ డ్రెస్సులు మేమే ఇచ్చాం. ప్రతి వాళ్లకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏదైతే వాడతారో SS టాన్, ఈ 2 క్రికెట్ కిట్లు 30,000 రూపాయలు విలువ గల కిట్లు ఇచ్చాం. ప్రైజ్ మనీ కూడా 5 లక్షల రూపాయలు. అట్లా వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ రావాలనే విధంగా, యువకులను కూడా ఉత్సాహపరచాలనే విధంగా వాళ్ళకంతా కూడా అదే విధంగా చేస్తున్నాం. బేసిక్గా ఎప్పుడు కూడా మీరు ప్రజలతోనే ఎక్కువ టైం గడుపుతుంటారంటే, చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా టైం కేటాయించి పట్టించుకుంటారనే మాట. అవునమ్మా, నేను 24/7 ఎప్పుడైనా కానీ చిత్తూరు ప్రజలకు అనునిత్యం నేను అందుబాటులోనే ఉంటాను. ఉదయాన్నే నా ఫస్ట్ లేవంగానే నా ఫస్ట్ నిచర్య ఏమంటే రోజు 600-700 మందికి భోజనాలు పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మా క్యాంటీన్ రెడీ అవుతాను. మీరు ఇప్పుడే వెహికల్ ఇట్లా క్రాస్ అయింది, మీరు కూడా వెళ్ళి భోజనం చేయొచ్చు. అక్కడ ఎట్టుంటుందో చూడండి భోజనం కూడా. దాని తర్వాత కాన్స్టిట్యున్సీలో ఎవరైనా చనిపోయినప్పటికీ వాళ్ళకు ఫ్రీజర్ బాక్స్ వెహికల్ పంపించారా, వైఎస్ఆర్ స్వర్గరథం అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఫ్రీజర్ బాక్స్ పంపించి వెహికల్ పంపించి ఆ వెహికల్లోనే స్వర్గరథంలోనే ఆ బాడీని తీసుకెళ్ళి శ్మశానం తీసుకెళ్ళి ఖననం చేసి వచ్చేంత వరకు మా వాళ్ళే ఉంటారు దగ్గర. పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వస్తారు. ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పవర్లోకి వచ్చింది, గెలిచింది అనుకుంటే ఫస్ట్ మీరు చేసేది ఏంటి? ఇక్కడ చేసే పని ఫస్ట్ నేను చేసేది ఏమంటే, గత ఎమ్మెల్యే దానికి ముందున్న ఎమ్మెల్యేలంతా ఈ చిత్తూరుని భ్రష్టపట్టించేశారు. మొట్టమొదట నేను చేసేది ఈ బూజు పట్టిన భ్రష్టపట్టిన వ్యవస్థని శుభ్రం చేయడానికి మొట్టమొదట నేనే సొంతంగా చీపురు బట్టి కాలువలు క్లీన్ చేసి ప్రతి ఆదివారం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్య కార్యక్రమంగా పెట్టుకొని దాన్ని స్టార్ట్ చేస్తాను. శుభ్రత అనే దానికాడి నుంచి స్టార్ట్ చేసి పరిశుభ్రతకు తీసుకొచ్చి పెట్టుబడులు ప్రవహించే విధంగా చేస్తాను. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ రిజల్ట్స్ అంటారు, అంతేనా? yes. ఓకే, ఫైనల్ గా మీ అభిమానులకి కార్యకర్తలకి ఎన్నికల నేపథ్యంలో మీరు ఏం చెప్తారు మీ మాటల్లో చివరికి? మా అభిమానులకు మా కార్యకర్తలకు ప్రతి వాళ్లకు కూడా నేను విజయానందరెడ్డి అంటే ఏమి, విజయానందరెడ్డి ఒక పని అనుకుంటే రాత్రి బౌల్లో నిద్రపోడు. ఆ పనిని పూర్తి చేసేంత వరకు 10 సార్లు తనే ఫోన్ చేసి మీ పని అయ్యిందా లేదా కనుక్కొని అతను వాళ్ళ పనిని నా పనిగా వెంటాడి దాన్ని పూర్తి చేస్తాననేది మా ప్రతి కార్యకర్తకు కానీ నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరులో ఉన్న విజయం ఈ రిజల్ట్స్లో కూడా కనిపించాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్, విషింగ్ ఆల్ ది గుడ్ లక్.